అమెరికా దాడులు ఆపేస్తే అమెరికా వరకు పక్కకెళ్తుంది గానీ, యుద్ధం అలాగే కొనసాగుతుంది. ఇజ్రాయెలు ఇరాన్‌ని కెలకడం మానదు. ఇరాను గల్ఫ్ దేశాలను కెలకడం మానదు. గల్ఫ్ దేశాల మీద కడుపు మంట ఇరాన్‌కుంది. ఇరాన్ మీద కడుపు మంట ఇజ్రాయెల్‌కుంది. ఇజ్రాయెల్‌కి ఇరాన్ మీద ఉన్న కడుపు మంట ఏంటి అంటే, ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి మతపరమైన కుట్ర చేస్తుంది కాబట్టి. అదే ఇరాన్‌కి గల్ఫ్ దేశాల మీద ఉన్న కడుపు మంట ఏంటంటే, స్వమతస్థులయుండి తమకంటే ఎక్కువ సంపాదించుకుంటున్నారు కాబట్టి. ఇంతే సింపుల్ ఇక్కడ. ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకోవడం అన్నట్టు. ఇరాన్ ఆయిల్ క్షేత్రాల నాశనం, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోతే, అమెరికా వేసిన టారిఫ్‌ల వల్ల నాశనం గాని దాన్ని తను నాశనం చేయాలని చూస్తుంది ఇజ్రాయెల్. ఎందుకని? అట్లా చేస్తే వాళ్ళకి ముందు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకపోతే ఆ లెబనాన్‌లో హెజ్బుల్లా గాని వీళ్ళెవడు పని చేయడానికి. తద్వారా పని తగ్గుతది కొంచెం అన్నటువంటిది దాని ఆలోచన. అదే సందర్భంలో ఇటు పక్కన ఇరాన్ ప్రయత్నం ఏంటి? తమను నాశనం చేస్తున్నటువంటి అమెరికాకి అండగా నిలబడుతూ బేసులకి ప్లేస్ ఇస్తోంది కాబట్టి, గల్ఫ్ దేశాలను తొక్కిపడేయాలన్నటువంటిది ఇరాన్ ప్రయత్నం. ఇవి ఆగనంత వరకు యుద్ధం ఆగదు. రోజు రోజుకి రగళ్ళమే సాగుతది.